లావాదేవీ. తద్వారా మళ్ళీ అదే భూమిని అదే 20 ఎకరాలు కుక్రాపల్లిలో ఈ 20 ఎకరాల భూమిని మనీషా నర్సింగ్ కాలేజు విజయ్ కుమార్ రాజు దగ్గర నుంచి ఆడార్ కుటుంబం కొట్టేసింది అన్నదానికి తిరిగి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంది అన్నదానికి ఆధారాలు ఇవి, అడంగళ్ళు ఇవి. ఏదైతే సర్వే నంబర్ 19/2 అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కుక్రాపల్లి గ్రామంలో వీళ్ళు ఆడారి తులసీరావు ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం ఆస్తిని కొనుగోలు చేశారు. కొనుగోలు అని కూడా ఉంది ఇక్కడ. 11 ఎకరాలు 96 సెంట్లు, 5 ఎకరాలు 5 సెంట్లు, అలాగే ఆడారి కిషోర్ కుమార్, ఆడారి సంతోష్ కుమారి ఈ 20 ఎకరాలని ట్రస్ట్ భూముల్ని ఇంజనీరింగ్ కాలేజ్ పేరుతో ఏదైతే కొనుగోలు చేశారో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టకుండా నర్సింగ్ కాలేజ్ బదలాయించి రూపాయి చెల్లించకుండా ఆ నర్సింగ్ కాలేజ్ యజమాని దగ్గర నుంచి తిరిగి ఆడార్ కుటుంబం మొత్తం 20 ఎకరాల ట్రస్ట్ భూమిని కొట్టేసింది. అసలు ట్రస్ట్ భూమిని ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు దోచేయచ్చండి? నిబంధనల విరుద్ధం కాదా అండి? ఎంత దారుణం అండి! ఈ 20 ఎకరాల కుక్రాపల్లి భూమి ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మూడో అంశం ఐస్ క్రీమ్ వ్యాపారం. కంపెనీ ఏమొచ్చి రాయల్ లైన్, బ్రాండ్ నేమ్ వచ్చి నార్త్ పోల్. చాలా అత్యంత లో క్వాలిటీ ఐస్ క్రీమ్. మొత్తం రా మెటీరియల్ అంతా విశాఖ డైరీ సప్లై చేస్తుంది. అయితే ఆ ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్ కంపెనీ ఎక్కడ పెట్టారు వీళ్ళు? మీ అందరికీ తెలుసు. విజయసాయి గారు శాంతి, ఆ శాంతి గారు ఎండోమెంట్ దాంట్లో వీళ్ళు పెట్టారు. ఆ ఎండోమెంట్ దాంట్లో ఏదైతే వీళ్ళు పెట్టారో ఆ భూమి ఎండోమెంట్ భూమి అని చెప్పి తేలిన తర్వాత అఫీషియల్గా విశాఖ డైరీకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లీజ్ అగ్రిమెంట్ లేకుండా కేవలం రాయల్ లైన్ ఐస్ క్రీమ్ నడిపేది ఆడారి ఆనందాల మనవరాలు కుటుంబం. అక్కడ రాయల్ లైన్ ఐస్ క్రీమ్ పేరుతో అక్కడ యాక్టివిటీ నడుస్తుందని చెప్పి దానికి గుడ్విల్గా 50 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్, 1,50,00,000 రిఫండబుల్ అని చెప్పి 2 కోట్ల రూపాయలు ట్రస్ట్ నుంచి డబ్బులు చెల్లించారు మనవరాలకి. ప్రతి నెల అక్కడ ఆపరేట్ చేస్తున్న దానికి ఏదైతే ఎండోమెంట్స్ శాంతి గారు కబ్జా చేసినటువంటి, ఆవిడ సహకారంతో కబ్జా చేసినటువంటి భూమి ఏదైతే లంకెలపాలెంలో ఉందో, దేవస్థానం భూమిలో ఉన్నటువంటి రాయల్ లైన్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో, ప్రతి నెల 15 లక్షల రూపాయలు మనవరాలు చెల్లిస్తున్నారు ట్రస్ట్ నుంచి. అక్కడ ఎటువంటి యాక్టివిటీ లేకుండా. అంటే ఐస్ క్రీమ్ పేరుతో వీరు ఎంత డబ్బులు లూటీ చేస్తున్నారో మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాలి. ఇంకొక విషయం, ఏదైతే విశాఖ డైరీకి ఎండీగా సీఈఓ ఉన్నటువంటి ఎస్వి రమణ ఈ రాష్ట్రంలోని భారతదేశంలోని నాకు తెలిసి సీఎండీ గారి జీతం, స్టీల్ ప్లాంట్ సీఎండీ గారి జీతం 2.5 లక్షలు అయి ఉంటుంది. భారతదేశ రాష్ట్రపతి గారి జీతం 5 లక్షలు అయి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఈ ఎస్వి రమణ గారి జీతం, ఎవరైతే ఈ సీఈఓ ఎండి అని చెప్పేటువంటి విశాఖ డైరీకి ఎస్వి రమణ అనేటువంటి వ్యక్తి జీతం అక్షరాల 9 లక్షల రూపాయలు. ఇదిగోండి ఆధారం, 9 లక్షల రూపాయలు నెలకి. ఈ యొక్క 9 లక్షలతో పాటు ఆయన పిఎఫ్ 1,08,000, మొత్తం 10,08,000 రూపాయలు ఎస్వి రమణ జీతం. ఇవి కాక ఆయన వాహనాల ఖర్చులు, ఆయన వ్యక్తిగత ఖర్చులు, మళ్ళీ పెర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడైనా పాడి రైతుల సొమ్ముతో, పాడి రైతుల కష్టంతో, సొసైటీ సొమ్ముతో ఇన్ని లక్షల రూపాయల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఉన్నారా? ఇంకొక మనిషి ఉన్నాడు, విజయరావు అని. ప్రజెంట్ ఆయన విశాఖ డైరీకి జనరల్ మేనేజర్. రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. విశాఖ డైరీలో రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఆ 15 సంవత్సరాలు రిటైర్ అయిన వ్యక్తిని 3 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. ఒకటి జీతం శాలరీ స్లిప్ ఇది. 3 లక్షల రూపాయల జీతం అంటే విశాఖ డైరీని
ఏ విధంగా వీళ్ళు దోచుకుంటున్నారో దీన్ని బట్టి మీకు అర్థం